నకిలీ విత్తనాలు, నకిలీ గోళీలు, నకిలీ మందులు, నకిలీ బ్రాండీలు, నకిలీ వంట నూనెలు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతసేపు చెప్పినా ఒడవదు ఆ లిస్టు. అట్లా ఏది అసలుదో ఏది నకిలీదో కూడా తెలియకుండానే అయిపోతున్నది. ఇక గీ జాబితాలు ఇప్పుడు గిది కూడా చేరింది. నకిలీల ముచ్చట అని చెప్పి ఏదో ముసుగులేసుకున్న వాళ్ళని చూపిస్తున్నారేదని అనుకుంటున్నారా? ఈ ముసుగు వీరులు ఏకంగా ఏసీబీ అధికారుల పేరు మీదనే పెద్ద దందా చేస్తున్నారు. అవునులా, చేసే లంగ పనులకు ఏసీబీ అధికారైన ముసుగు తొడుక్కొని పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నటాలకు నిజాం పోలీసులు వీళ్ళను దొరకబట్టిర్రు. ఈ నకిలీ ఏసీబీ అధికారుల గురించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సారు ఏం చెప్పిండో ఇనుండ్రి. 2 రాష్ట్రాలకు సంబంధించి తెలుగు న్యూస్ అన్ని కూడా చూస్తూ ఉంటాడు. తెలుగు న్యూస్ లో కూడా ఎక్కడైతే అవినీతి గురించి రాస్తారో, అవినీతి గురించి ఎక్కడైతే రాస్తారో ఏదైనా ఆఫీస్ సంబంధి కానివ్వండి, అట్లాంటి న్యూస్ ఇతను ఫిల్టర్ చేసి పెట్టుకుంటాడు. సో దాంట్లో ఇతను మరి అది ఫైనలైజ్ చేస్తారు, ఎక్కడ ఏ ఆఫీస్కి నేను కాల్ చేయాలి. సో అవినీతి ఎవరెవరి మీద రాస్తారో వాళ్ళ గురించి కూడా ఆఫీసర్స్ కూడా అందరిది నంబర్స్ ఇతను పెట్టుకొని తన దగ్గర పెట్టుకుంటాడు. సో వాళ్ళకి ఎట్లా కాల్స్ చేయడం ఇతను మొదలు పెడతారు. సో దాంట్లో చేస్తూ వరుసగా ఎక్కడైనా ఎవరైతే ఇరుకుతాడో వాడిని అతను ట్రాప్ చేసేస్తాడు. అది అతనిది ఎమ్మో. సో బేసికల్గా ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి న్యూస్ చదివి ఇతను చేస్తాడు అంతే. తెలుగు వార్తలు మొత్తం చూసి దాంట్లో వచ్చిన అవినీతి వార్తలన్నింటినీ దాచిపెట్టుకొని ఒక్కో అధికారికి ఫోన్ చేసి వాళ్ళని బెదిరించి పైసలు వసూలు చేసే కార్యం ముంగటేసుకున్నారట. ఏకంగా సర్కార్ అధికారులకే ధమ్కి ఇస్తున్నారంటే వీళ్ళు ఎంత జాదుగాలో చూడుండ్రి. మరిగే పబ్లిక్ పోలీసులం అని చెప్పైనా అధికారులం అని చెప్పైనా మీకు ఇబ్బంది పెట్టేటట్టు చేసిర్రనుకో ఎందుకైనా మంచిది వాళ్ళు ఇవ్వాలనేది పురాగా తెలుసుకోండ్రి. అవసరమైతే సీదా స్టేషన్ కే పోయి తెలుసుకోండ్రి, కానీ ఫోన్లలో మాట్లాడితే మాత్రం అసలుకే భయపడకుండ్రి. ఏమంటున్నాం సరేనా?